గ్రేటర్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చెరువులు కుంటలు నాలాలు పరీక్షించేందుకు ఏర్పడిన హైడ్రా ఏదైతే ఉందో ఏడాది కిందట ఏర్పాటైంది. ఏడాది కిందట ఏర్పాటైన హైడ్రాలో పనిచేస్తున్న సిబ్బంది అయితే ఇటీవల కాలంలో సమ్మెలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. కొద్ది రోజుల కిందట హైడ్రాలో పనిచేసిన డ్రైవర్లు ఎవరైతే దాదాపు 300 మంది డ్రైవర్లు అయితే తమకు వేతనాలు చెల్లించలేదంటూ చెల్లించకపోగా పైగా జీహెచ్ఎంసీకి వెళ్ళిపోవాలని బయటకు పంపించేశారంట. వారంతా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈరోజు హైడ్రాలో పనిచేస్తున్న ఎమర్జెన్సీ టీంలో రెయిన్ ఎమర్జెన్సీ టీంలు అవుతున్నాయో వాటిలో పనిచేస్తున్న దాదాపు 4000 మంది మాజీ సైనిక ఉద్యోగులు అయితే ఉన్నారు. అందులో వారైతే ఆందోళనకు దిగిన పరిస్థితి. వారందరికీ జీతాలు తగ్గిస్తున్నమాట ఇటీవల జీవో విడుదలైంది. దానిపైన ఆందోళన వ్యక్తం చేసి ఆందోళనకు దిగిన పరిస్థితి. ఈ ఆందోళనలో చాలామంది ఉద్యోగులతో పాల్గొన్నారు. వారితో మాట్లాడుతున్నప్పుడు వారికి జీతాలు తగ్గించడం వెనుక వారైతే ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. ప్రస్తుతానికైతే వారంతా తమ విధులకు హాజరు కాకుండా దాదాపు 150 డివిజన్ల పరిధిలో రెయిన్ ఎమర్జెన్సీ టీంలో పాల్గొనాల్సి ఉండగా ఎమర్జెన్సీ సేవలు అందించాల్సి ఉండగా ఎలాంటి సేవలు అందించకుండా విధులను బాయ్కాట్ చేస్తూ నిరసన దిగినట్టు తెలుస్తుంది. వారంతా అయితే మరోవైపు చూసుకున్నట్టయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా వారితో చర్చలు జరిపి పాత జీతాలు మీకు చెల్లిస్తాము, కొత్త జీతాలు కాకుండా కొత్తగా జీవో ఏదైతే విడుదలైందో అది విడుదలైంది వాస్తవమే. అయితే అలాంటి జీతాలు కాకుండా పాత ఇంతకుముందు వారికి ఏవైతే జీతాలు చెల్లించేవారమో అదే జీతాలు చెల్లిస్తామంటూ హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 150 డివిజన్లో ఏవైతే ఎమర్జెన్సీ టీంలు ఉన్నాయో రెయిన్ ఎమర్జెన్సీ టీం సేవలు ఏవైతే ఉన్నాయో వాటి పూర్తి స్థాయిలో నిలిచిపోయినట్టు తెలుస్తుంది. నిన్న సాయంత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు హైడ్రా కమిషనర్ రంగనాథ్, అదేవిధంగా జీహెచ్ఎంసీ కర్నల్ వీరంతా కలిసి ఉన్నతాధికారులతో కలిసి అమీర్పేట ప్రాంతంలో ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ సేవలు అందటం లేదో, అక్కడ లోతట్టు ప్రాంతాల్లో పరిశీలన బట్టి సేవలు అందటం లేదో వాటిని పరిశీలించడం. ఈ నేపథ్యంలో హైడ్రాకు చెందిన మాజీ సైనిక ఉద్యోగులు దాదాపు 4000 మంది దాకా ఉంటారు. అందులో కొంతమంది ఆందోళనకు దిగినట్టు తెలుస్తుంది. ఈ ఆందోళన సద్దుమనక ముందే మరో రూపంలో ఈరోజు సాయంత్రం కూడా పెద్ద ఎత్తున వర్షం పడే అవకాశం ఉందని చెప్తున్న నేపథ్యంలో ఈ ఆందోళన విరమిస్తారా లేదా, రంగనాథ్ చెప్తున్న మాట సర్దుబాటు అవుతుందా లేదా, ఆయన మాట వారు వింటారా లేదా అనేది వేచి చూడాల్సిందే.